ప్రఖ్యాత శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్న భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆలయానికి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు వివరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కీసరగుట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల అద్భుత వేడుకకు సంబంధించి కీసరగుట్ట శివాలయం నుంచి మా ప్రతినిధి కవిత పూర్తి అప్డేట్స్ అందిస్తారు. మహాశివరాత్రి అనగానే శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుణ్ణి దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తూ ఉంటారు భక్తులు. మహాశివరాత్రి అనగానే హైదరాబాద్లో ఎన్ని శివాలయాలు ఉన్నప్పటికీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది కీసరగుట్ట. కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామిగా ఆ పరమశివుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. నిత్యం కూడా భక్తుల చేత పూజలు అందుకున్నటువంటి ఆ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం పదండి. రాముడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి అందరికీ గుర్తు వస్తూ ఉంటారు. సో మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ కీసరగుట్ట మొత్తం మారుమోగుతూ ఉంటుంది. హైదరాబాద్లో మనకు ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అయినా కూడా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవటం ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఆ రామలింగేశ్వర స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేస్తూ ఉంటారు, దీపారాధన చేస్తూ ఉంటారు. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అనే నామస్మరణతో ఆ రోజంతా కూడా ఇక్కడ ఉండి ఆ శివుణ్ణి నామస్మరణ చేస్తూ పునీతులవుతూ ఉంటారు. 6 రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. అలాగే మహాశివరాత్రి నేపథ్యంలో చాలామంది కూడా ఉపవాసం చేసి జాగారం చేస్తారు. అసలు ఉపవాసం జాగారం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది తెలియచేయడానికి మనతో పాటు పంతులు గారు రవిశర్మ గారు మనతో ఉన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం మనకు 24వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు 6 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అయితే 24వ తారీఖు సోమవారం రేపటి రోజున స్వామివారి విఘ్నేశ్వర పూజతోటి యాగశాల కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. అలాగే విశేషమైన కార్యక్రమం స్వామివారి కీసర గ్రామానికి విచ్చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే 25వ తారీఖున రాత్రి స్వామివారికి విశేషంగా భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం, 26వ తారీఖు బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినము. ఆ రోజు స్వామివారికి విశేషంగా ఉదయం 3 గంటల ప్రాంతాన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాం. ఆ స్వామివారికి అభిషేకం చేసి తర్వాత భక్తుల దర్శనాలు ఏర్పాటు చేస్తాము. ఒకవేళ భక్తులు కూడా అభిషేకం చేయించాల్సుకుంటే మనకు మండపంలో సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేస్తాము. అయితే మహాశివరాత్రి అంటే శివరాత్రి అంటే అన్ని పండుగలు కూడా ఉదయం పూట వస్తాయి. మనకి ఏ పండుగ, దసరా కానీ ఏదైనా పండుగలు ఉదయం పూట వస్తాయి. ఇది శివరాత్రి అంటే స్వామివారికి జాగరణ ఉండడం, ఉపవాసం విశేషం. ఎందుకంటే ఆ రోజు ఒక మహర్షి యొక్క శాపం వల్ల శివుడు ఉద్భవించినటువంటి సమయం అనమాట. అంటే లింగోద్భవ సమయం, అంటే లింగం ఉద్భవించినటువంటి సమయం. అందుకే రాత్రి కూడా జరిగింది కనుక అది శివరాత్రిగా మలచబడింది. అయితే ఈ రోజున ఎవరైతే స్వామివారిని ఉపవాసం చేసుకుంటారో, మరి దర్శిస్తారో, అభిషేకిస్తారో అటువంటి వారికి ఎన్నో జన్మలు చేసిన పాపం పోతుందని చెప్పి కూడా మనకు శివపురాణంలో చెప్పబడింది. అట్లాగా స్వామివారికి విశేషంగా అభిషేక పూజా కార్యక్రమాలతో పాటు రాత్రి కూడా ఇక్కడ మీరు చెప్పినట్టుగా లింగోద్భవ కాలంలో కూడా సంతతధార అభిషేకం అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత మరుసటి రోజు స్వామివారి 27వ తారీఖున రథోత్సవం ఉంటుంది, 28వ తారీఖు పుష్పోత్సవం ఉంటుంది, మార్చి 1వ తారీఖు పూర్ణావతితోటి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రామలింగేశ్వర స్వామి గర్భాలయంకి వెళ్లే దారిలో మనకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ దర్శనమిస్తాయి అన్నమాట. ఈ పిక్చర్స్ ఏంటంటే ఈ స్థల పురాణంకి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క పిక్చర్లో మనకు తెలుస్తుంది. మనం ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ పిక్చర్లో ఎప్పుడైతే రావణ వధ అనంతరం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చి రావణ వధ నేపథ్యంలో ఒక పుణ్యకార్యం చేయాలని సంకల్పించుకున్నప్పుడు రాముడు ఒక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. వెంటనే మనం ఈ పిక్చర్లో చూడొచ్చు, ఆంజనేయ స్వామిని పిలిచి ఇక్కడికి ప్రతిష్ఠించడానికి ఒక శివలింగం కావాలని చెప్తాడు. సో రాముడు శివలింగం తీసుకురమ్మని ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ హనుమంతుడు వెంటనే కాశీకి బయలుదేరుతున్న పిక్చర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత కాశీకి వెళ్ళినటువంటి హనుమంతుడికి చాలా లింగాలు అక్కడ దర్శనమిస్తాయి. సో ఏ లింగం మంచిది అని హనుమంతుడికి అర్థం కాక
101 లింగాలని తేవాలని హనుమంతుడు భావిస్తాడు. ఈ నేపథ్యంలో 101 లింగాలని తీసుకుని హనుమంతుడు బయలుదేరుతారు. కానీ ఆ లోపే ఏదైతే వశిష్ఠాది మహామునులు ముహూర్తం నిర్ణయిస్తారో ఆ ముహూర్త సమయానికి హనుమంతుడు ఇక్కడికి చేరుకోకపోవడంతో వాళ్ళంతా కూడా శ్రీరామచంద్రుడికి ముహూర్త సమయం మించిపోతుంది అని చెప్తారు. అప్పుడు శ్రీరామచంద్రుడు పరమశివుణ్ణి భక్తితో వేడుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూగా వెలుస్తాడు. స్వయంభూగా వెలిసినటువంటి ఆ రామలింగేశ్వర స్వామికి శ్రీరాముడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. కానీ ఈ పూజ అయిపోయే సమయానికి ఇక్కడికి హనుమంతుడు చేరుకుంటాడనమాట. అదేంటి రామా, నేను నీ కోసం ఎన్నో లింగాలను ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వు ఈలోపే పూజా కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేశావు అని హనుమంతునికి తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. అప్పుడు తెచ్చినటువంటి ఏదైతే 101 లింగాలు హనుమంతుడు తీసుకొస్తాడో ఆ లింగాలన్నింటినీ కూడా తోకతో విసిరేస్తాడు. విసిరేసినటువంటి ఆ లింగాలన్నీ కూడా కీసర ప్రాంతం చుట్టూ కూడా చెల్లా చెదురుగా పడి ఉంటాయి. మనం ఈ పిక్చర్లో చూడొచ్చు. కోపోద్రుక్తుడైనటువంటి హనుమంతుణ్ణి శాంతింప చేయడానికి రాముడు హనుమంతుని దగ్గరికి వచ్చి, ఏదైతే ఇక్కడ లింగము ప్రతిష్ఠించామో ఇది శివాలయంగా కాకుండా నీ పేరు మీద, అంటే ఈ ప్రాంతాన్నంతటికీ కూడా కేసరగిరిగా, హనుమంతుడికి మరో పేరు కేసరి, గిరి అంటే గుట్ట, సో ఈ ప్రాంతానికి కేసరిగిరిగా నామకరణం చేస్తున్నాను అని రాముడు హనుమంతుడిని శాంతింపజేయడానికి ఆ మాట చెప్తూ మనం ఇక్కడ చూడొచ్చు. నాగదేవత ఆలయం, ఎవరైతే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు స్వయంభూగా వెలిసినటువంటి నాగదేవతను కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నాగదేవతకు మొక్కితే పిల్లలు కలుగుతారని విశ్వసించి భక్తులంతా కూడా స్వయంభూగా వెలిసినటువంటి నాగదేవతను కూడా దర్శించుకుంటారు. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి విగ్రహం చూడొచ్చు. ఈయనే కీసరగుట్టకు క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. చూడొచ్చు మనం, చాలామంది ఇక్కడ సెల్ఫీలు కూడా తీసుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. కోపోద్రోక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఏవైతే 101 లింగాలను తన తోకతో విసిరేస్తాడో ఆ 101 లింగాలు మొత్తం ఈ కీసర గుట్ట చుట్టూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అన్ని లింగాలు కూడా ఏవైతే విసిరేశాడో అన్ని లింగాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఎలాగైతే గర్భాలయంలో నిత్య అభిషేకాలు పూజలు జరుగుతాయో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఈ శివలింగాలకు కూడా నిత్యం అభిషేకాలు చేస్తూ ఉంటారు. చెంబడు నీళ్లు పోస్తే చాలు ఆ పరమశివుడు పులకించిపోతాడు, కోరిన కోరికలు తీరుస్తాడు అని విశ్వసించి ఇక్కడికి అనేక మంది భక్తులు మాఘమాసంలో అలాగే కార్తీక మాసంలో ఈ కీసర గుట్ట మొత్తం కూడా భక్తులతో నిండిపోతూ ఉంటుంది. కీసరగుట్ట మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు రామలింగేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఈ 101 లింగాలకు కూడా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేస్తూ పునీతులవుతూ ఉంటారు. సో చూశారు కదా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసి శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాశస్త్యం గురించి, అలాగే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా. సో ఆ శివుడి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ నారాయణ రెడ్డితో కవిత, సాక్షి టీవీ, కీసరగుట్ట నుంచి.